హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేనేం చేస్తున్నానో తెలుసా? ఆవకాయ రైస్. ఇది చేయడం చాలా సింపుల్ అండి. ఏం లేదు, మనం ఎలాగో సమ్మర్లో ఆవకాయలు పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, అదే పచ్చడితో నేను ఇవాళ ఆవకాయ రైస్ చేస్తున్నాను. ముందుగా మనం రైస్లోకి ఇలా ఆవకాయ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కాస్త మినప్పప్పు, కొంచెం శనగపప్పు, అలాగే కొన్ని పల్లీలు, ఇవన్నీ వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పల్లీలు శనగపప్పు మనం తింటుంటే నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇవి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, ఇవి కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. లైట్గా ఎందుకు అంటే ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్లో సాల్ట్ ఉంటుంది కదా, సో ఇందులోకి మనం లైట్గానే యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేద్దాం. రైస్ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఆవకాయ రైస్ రెడీ. మీరు ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.